ఏ సో నా దగ్గర తప్ప నా దగ్గర ఇంటున్న లోకానికి తప్ప ఎవరికి నిత్య జీవం లేదని నేను చూపిస్తా. కృప కూడా లేదని చూపిస్తా. ఫస్ట్ ఈ పాస్టర్ ఏం చెప్తుండో ఒకసారి చూడండి. ఎవరి కోసం ప్రాణం పెట్టాడని ఉందండి అక్కడ. ప్రతి జనం, ప్రతి వంశం, ప్రతి భాష మాట్లాడేవారు ఆయనకు పక్షపాతం. అయితే విన్నారు కదా ఏం చెప్పిండో పాస్టరు. ఈ బైబిల్ ఏదైనా వచ్చినాం కనిపిస్తే చాలు వీళ్ళదని అందరు ఇట్లా ఇదే విధంగా ప్రతి వాగ్దానాలు కూడా చదవడం, నోటికి ఏదో వస్తాయి, కంటికి ఇట్లా బైబిల్లో కనిపిస్తున్నట్టు మాయి అని చెప్పుకోవడం ఇట్లనే వస్తుంది. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడిన వచనాన్ని ఇష్టం వచ్చినట్టు ఈయనకు ఆమోదించుకొని అట్లనే సంఘానికి ఆమోదించేసి మాట్లాడుతున్నాడు. కానీ అట్లా కాదు. ఫస్ట్ ఇది తెలవాలంటే ఫస్ట్ అసలు కృపనే లేదని చూపిస్తా. ఫస్ట్ కృపనే లేదు, నిత్య జీవమే లేనాక మీరు చర్చిలో పోయి ఏం ఫాయిదా? సరే చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాం, జాగ్రత్తగా చూడండి. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున, కేవలం ఎందుకంటే దేవునికి దాసులై ఉన్నందున, అంటే ఫస్ట్ మెయిన్ దేవుడు పాపం నుంచి ఎవరు విమోచింపడం? దేవులు దాసులే. అంటే దేవుని దాసులు అయినరు కాబట్టి పాపాలు పోతున్నాయి. దేవుని దాసులు కాకుండా సాతాన్ దాసుల పాపాలు ఎట్లా పోతే పోవు కదా. దేవునికి దాసులైన ఉన్నందుననే పాపాలు పోతున్నాయి అని గుర్తుపెట్టుకొని, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దాని అంతం నిత్య జీవం. అంటే ఎవరికి పరిశుద్ధత కలుగుతుంది? దేవుని దాసులై ఉన్నందుననే పరిశుద్ధత కలుగుతుంది అంట, కానీ లేకపోతే కాదు. రైట్? దాని అంతం ఏంటంట? మరణమా? చచ్చిపోరంట. అందుకే నేను ఎన్నో లేఖనాలు చూపించినా నేను చనిపోను అని చెప్పి క్లియర్గా. సరే, ఎలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. అంటే కేవలం కృప ఎవరికి వస్తుంది? దేవుని దాసులు అయినందుననే వాళ్ళకి కృప వస్తుంది, నిత్య జీవం వస్తుంది. ఒకవేళ దేవుని దాసులు కాకుండా సాతాన్ దాసులు అయితే వాళ్ళకి నిత్య జీవం ఎందుకు ఇస్తాడు? కాబట్టి మీరేం చూపించాలా? ఫస్ట్ మీరు దేవుని దాసులని చూపించాలా. అప్పుడే మీకు కృప దొరుకుతుంది, నిత్య జీవం. లేకపోతే అసలు కృపనే ఉండదు, నిత్య జీవం. మరి దేవుని దాసులు ఎవరు అని చూసుకుంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూసుకుంటే దేవుని దాసులు ఉన్నందుననే కదా. ఒకవేళ లేకపోతే దొరకదు కదా. కాబట్టి పాస్టరంలో మీకు ఎక్కడుంది కృప? కృపనే లేదు, నిత్య జీవం ఏంచి దొరుకుతుంది? మరి కృప లేదు, నిత్య జీవమే లేనాక మీరు ఎట్లా చర్చిలు పెట్టిండ్రు, ఎట్లా మందిరాలు పెట్టిండ్రు అని అడుగుతున్నా. మరి కృప నిత్య జీవం పోయినాక బంద్ చేశారు కదా. ఎక్కడుంది కృప? కేవలం దేవుని దాసులు. మరి ఎవరా దేవుని దాసులు అని కూడా లేఖనంతో చెప్పాలా, ఊహతో చెప్పొద్దు కదా. కాబట్టి లేఖనం ఏం చెప్తుంది? అది ప్రకటన గ్రంథం 22:4 ఏమనుంది? ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయదు. రైట్? ఆయన నామము వారి నొసలియందు ఉండును. ఎవరు ఆ దాసులు? ఆయన నామము వారి నొసలందు ఉండునంట. ఎవరికి ఆయన నామం పెట్టబడిందంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో నేను ఉంటున్నా. 4వ వచనం వాళ్ళ స్త్రీ సాంగత్యం లేదు. మరి నాకే కదా కృప, దేవుని దాసుని కాబట్టే కదా కృప వస్తుంది. మీరు దేవుని దాసులని నిరూపించుడు చూద్దాం. లేదు, మీ కాడ ఒక్క లేఖనం దేవుడు మీకోసం పెట్టలే. కాబట్టి బైబిల్లో కనిపించింది కదా అలా చదువుకొని ఇప్పుడు ఈ ఉన్న వాక్యం, ఈ ఒక్క వాక్యం పోతే ఇక అయిపోయినట్టే కదా మీ చర్చ పని. సరే, ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటిది? ప్రతి ప్రజల్లోనూ ప్రతి వంశంలోనూ అని చెప్పేసి ఈయన వర్తించుకుండు కదా. కుదరదు, చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకించే చెప్పిండు. ఈయన వచ్చినాం చెప్పలే, నేను చెప్తున్నా. నీవు దాని గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. యేసుప్రభు వాళ్ళు యోగ్యుడా కదా? మరి యోగ్యుడు యేసుప్రభు, మరి యోగ్యులకే ఇస్తాడు కదా. మరి ఎవరా యోగ్యులు అని చూసుకుంటే ప్రభు మెచ్చుకున్నాడు యోగ్యుడు, తనకు తాను మెచ్చుకున్నాడు యోగ్యులు కాదు కదా. యేసు ప్రభు యోగ్యుడే. అన్నీ నాకేమో వర్తిస్తున్నాయి, ఆయనకు వర్తిస్తున్నాయి. అది నా గ్రేట్నెస్, దేవుడు నాకు ఇచ్చిన గ్రేట్నెస్. అది నా అంతా నేను సంపాదించు. మరి యేసు ప్రభు నోడితో ఎక్కడ చెప్పింది మేము యోగ్యులమని అంటే లూకాసు వార్త 20:30 వరకు. లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఏమంటారు? మీరు కాదంట. పరమనముతుల పునరుద్ధానం పొందడం యోగ్యులని యేసు ప్రభుని ఒప్పుకుంటారు కదా. ఆయన నోటితో చెప్తుంది యోగ్యులమంట. వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారులు ఎందురు కనుక చనిపోరు. అది నేను. మరి మీరే వాళ్ళు పాస్టర్లు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మిమ్మల్ని ఎవరు పంపినరు? దేవుడు అయితే పంపలే. దేవుడు అంటేనే
వాక్యం అన్నది గుర్తుపెట్టుకోండి. మరి దేవుడు అయితే ఎక్కడ కూడా వాక్యంలో చెప్పలే నేను పంపినా అని చెప్పి మీరు ఎట్లా మీరు పంపకుంటూ వచ్చేసి మీరు సేవ అని చెప్పేసి బగ్గా తినుకుంటున్నారు. సరే, మేము అయోగ్యులం కాబట్టి నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, ఈయన యోగ్యుడు, లేఖనంలో ఉంది యేసు ప్రభు. మళ్ళీ మేము కూడా యోగులము, అది కూడా లేఖనంలో ఉంది. రైట్. నీవు వధింపబడిన వాడై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడిన వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడు. రైట్. మమ్మల్నే కొన్నాడు. మిమ్మల్ని కాదు, నువ్వు చెప్పినావు కదా ప్రతి ప్రజల్లోనే అందరికి పడుతుంది. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళెవరు? మా దేవునికి వారిని రాజ్యంగాను యాజకులుగాను చేసితివి గనక వీళ్ళెవరు? రాజ్యము, మళ్ళీ ఏంటిది వీళ్ళు? యాజకులు. రైట్. గనుక వారు భూలోకంలో ఏలుదురని కొత్త పాట పాడుదురంట. ఎవరు పాడుతుర్రు ఈ కొత్త పాట అని చూసుకుంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 1-4 చూసుకుంటే ఏమనుంటుంది? ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలియందు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండేది. రైట్. వాళ్ళు కొత్త పాట పాడతారంట. ఎవరు? అది మేమే. మళ్ళీ వాళ్ళు ఎవరంట? వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రం కానివారు. రైట్. మళ్ళీ ఇంకేంటిది? మీరే అంటారు కదా ఫలించినవాడు అగ్నిగుండంలో పడుతున్నాడు. మళ్ళీ ఫలించిన వాళ్ళు ఎవరంటే మీకేమి తెలియదు. అందుకే గుడ్డోళ్ళకు దారి చూపే మీకేమి తెలియదు. కాబట్టి ఒకవేళ చూపిస్తే 2 పోయి నరకంలో పడతారని యేసుక్రీస్తు చెప్పాడు. మీకు ఏది తెలియదు. వాళ్ళు ఎవరంట? ఫలించిన వాళ్ళు ఎవరని తెలుసా? ఖాళీ ఫలింపని వాళ్ళు అగ్నిగుండంలో పడతారు అని చెప్పేసి మీ పాస్. కానీ ఫలించిన వాళ్ళు ఎవరంటే ఇలా తెలియదు. మరి ఎవరంట? వాళ్ళు గొర్రెపిల్ల కొరకు, దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రధాన ఫలంగా ఉండుటకే మనుషులలో కొనబడిన వారు. మరి ఇది అన్ని లేఖనాలన్నీ నాకే వర్తిస్తుంటే, దేవుడు నా పక్షం నుంటే, అంటే లేఖనాలు నా పక్షం నుంటే నాకు విరోధి ఎవడు? మరి నా లేఖనాలన్నీ దేవుడు ప్రతి లేఖనం కూడా నా కోసం సాక్ష్యం ఇస్తుంటే మీరందరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, మిమ్మల్ని ఎవరు పంపిండ్రు అని అడుగుతున్నా. అర్థమైందా? తీసుకుపోయి అడగండి. ఈ పాశ్చర్యమ్మలను అందరినీ అడగారు. అర్జెంటుగా మీ షాపులు బంద్ చేయాలా, మీ చర్చిలు బంద్ చేసేయండి, లేకపోతే చాలా దారుణమైన తీర్పుకు వెళ్తారు. మీరు పోతారు, మీ దగ్గర ఇన్నోళ్ళు కూడా పోతారు అన్నది గుర్తుపెట్టుకోండి. రైట్.